ಹೆಂಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಇವತ್ತು ನಮ್ಮಮ್ಮ ಎಗ್ ದೋಸೆ, ಖಾರ ದೋಸೆ ಪಕ್ಕ ನೆಲ್ಲೂರು ಸ್ಟೈಲ್. ಬನ್ನಿ ನೋಡಿ. ఇప్పుడైతే పెను హీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే పక్క నెల్లూరు ఎగ్ దోశ చేస్తున్నాను. ఇప్పుడైతే దోశ పోసుకోవాలి. ఇలా రౌండ్గా పెద్దదిగా పోసుకోండి. ఇప్పుడైతే ఎరగారము, పక్కా నెల్లూరు స్టైల్ ఎరగారం ఉంది. మీరు ఎంత కారం తినగలిగితే అన్ని స్పూన్ వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక కోడిగుడ్లు నిన్న ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ నిన్న ట్రే తెచ్చాడు, ఫుల్గా ట్రే తెచ్చాడు, అన్ని చిన్న గుడ్లు. ఇప్పుడు దీంట్లో కొట్టేసి దీని మీద వేయాలి. ఒక దోశ మీద డబుల్ ఎగ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క కోడిగుడ్డ వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ కారము ఈ దోశ రెండు కలిపేసుకోవాలి. దోశ ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇది మా పాప వాళ్ళకి దోశ. ఇంకోటి కారం సాదా దోశ చూపిస్తాను. ఒకటి ఇలాగా పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి కొంచెంగా. బాగా కాలాలి దోశ. నిన్న నైట్ ఒక ట్రే ఎగ్స్ తెచ్చాడు. ఇది పొద్దున ఇద్దామంటే షాప్ ఇంకా క్లోజ్గానే ఉంది. అన్నీ చిన్న గుడ్లే. చిన్న గుడ్లో కంటే ఇంకా చిన్న గుడ్డు. ఇంత చిన్న గుడ్డు అస్సలకి నాకైతే అదే మనం పోతే చూసి తీసుకోవచ్చు. ఈయన తెచ్చాడు ఒక ట్రే ఎగ్గు. దీంట్లో ఇంకా చిన్న గుడ్డు అండి. ఇది కనిపిస్తుందా? చూడండి ఎంత చిన్న గుడ్డు, చాలా చిన్న గుడ్డు. ఇదైతే కోడిదా ఇంకేమైనా అర్థమే కావటం లేదు నాకైతే. ఇది చూడండి ఎంత చిన్నదిగా ఉందో. అంతేనండి, మగవాళ్ళని అయితే ఈజీగా మోసం చేస్తారు. ఆడవాళ్ళని చైన్ కాదు కదా, ఇట్లాగా చూసి అయితే తీసుకుంటాం మనం. వాళ్ళకేం తెలుస్తుంది? ట్రే వచ్చి 150 అన్నారు, తీసుకొని వచ్చేసాడు ఈయన. ఇప్పుడైతే దోశ కాలింది, తీద్దాము. దోశ అయితే కాల్పింది, తీసేద్దాము. మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పక్కా నెల్లూరు దోశ. మాది నెల్లూరేను. ఈ వీడియో నెల్లూరు దాకా పోయి ఉంటే ఎవరెవరు చూసారు, ఏ ఊరు అనేది మాత్రం ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు ఎరగారం దోశ పోస్తాను. ఉట్టి ఎరగారం దోశ. దీంట్లో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ పిల్లలు అంతా తింటారు ఇది ఆనియన్స్. ఇట్లా దోశ పోసేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కొంచెం కారం అనిగిపోతుంది. ఇట్లాగా ప్లెయిన్ దోశ మీద ఉట్టి కారం వేసుకొని పూసుకొని తింటే బాగుంటుంది. ఇంకొంచెం వేద్దాము. మన ఆంధ్ర సైడ్ మిరపకాయలు అయితే ఇంకా కొంచెం ఎర్రంగా ఉంటాయి. ఈ మిరపకాయలు ఏందో ఎర్రంగానే లేదు. కారం చూస్తేనే, రంగు చూస్తేనే నెల్లూరు అనిపించేయాలి, అట్లా ఉంటుంది నెల్లూరు కారంలో. అక్కడ ఎండు మిరపకాయలు, ఇక్కడైతే అంత ఎర్రంగా ఎండు కారము మిరపకాయలు. దీని మీద ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ అయితే వేయలేదు, వీళ్ళు తెలియలేదని. ఇలాగా ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే కాలిన దోశ తీసేసుకున్నాను. రెండు సైడ్లు కాల్చుకోవాలి. దీంట్లో ఆనియన్స్ కానీ వేసుకొని కొంచెం లైట్గా నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కారం దోశ కూడా అయిపోయింది.
తీసేద్దాము. ఇప్పుడైతే ఒక టిప్ చెప్తాను. ఇట్లా దోశ పెనము కాల్చినప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఇలా కాల్చినప్పుడు దోశ పెనం అంతా ఇలా అయిపోయి ఉంటుంది కదా, అప్పటికప్పటికే క్లీన్ చేసుకోండి. నేనైతే డైలీ ఇట్లాగే దోశ పోసినప్పుడల్లా క్లీన్ చేసేస్తాను. మీకు చూపించేసుకోవసము ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇట్లా హీట్ మీద ఉన్నప్పుడే దోశ గంట తీసుకొని ఇలాగాని సెంటర్లో రుద్దద్దు, సైడ్లు ఉంటుంది కదా, ఆ సైడ్లు అంతా ఇట్లాగాని అనేసారంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది ఆ హీట్ మీదే. ఇంకా నార గీర అదంతా వేసి మాత్రం రుద్దబాకండి, నాన్ స్టిక్ పెనుములు పోతాయి. ఇలా రుద్దినామంటే ఇట్లా సైడ్లు ఇట్లా గీకామంటే శుద్ధంగా ఎలా వచ్చేస్తుందో చూడండి. ఇలా అంతా తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా అయితే మొత్తం గీకేయండి. ఇప్పుడు ఉట్టి వాటర్ పోసి కడిగేసుకోండి. చూపిస్తాను ఎలా వచ్చిందో నీట్గా చూడండి. ఇప్పుడు వాటర్ పోసేసి ఇలా కడిగేయండి. కొంచెం ఉడుకుంటుంది. ఇలా అప్పటికప్పటికి దోశ పోసినప్పుడల్లా ఇలా చేసేసుకున్నారంటే, ఒక 3 టైమ్స్ పోసినప్పుడు ఇలాగా చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. చూడండి దాని చుట్టూ ఉండే ఆయిల్ కూడా దోశలోకి రిలీజ్ అవుతుంది, అది అంత మంచిది కాదు. చూడండి ఇలా నీట్గా చేసేసుకోండి. మధ్యలో అయితే గీకొద్దు, పోతుంది. ఇలా చుట్టూరు ఎడ్జ్లో క్లీన్ చేయండి. ఇప్పుడు మా పాపలు దోశ టేస్ట్ చేస్తారు. తిను, తినేసి ఎట్లా ఉందో చెప్పాలి. ఎట్టన్ పండు బాగుంది మమ్మీ, బాగుంది మమ్మీ, సూపర్ ఉంది, సూపర్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.